అప్పుల బాధలో, వ్యాధుల ఇబ్బందుల్లో, కుటుంబ ఇబ్బందుల్లో నువ్వు మునిగిపోతున్నావని నువ్వు అనుకుంటున్నావా? లేదమ్మా సిస్టర్, బ్రదర్, దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడు. నీలో విశ్వాసం చాలా తక్కువ ఉందేమో, అయినను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అక్కడ పేతురు, నువ్వు విశ్వాసం లేదు, నీతో నాకు సంబంధం లేదు, మునిగిపో అని దేవుడు చెప్పలేదు. దేవుడు యేసుప్రభు, నీకు అపనమ్మకం కలిగింది కదా, నేనున్న నమ్మకం కూడా లేదు కదా, చుట్టూ గాలిని చూసావు కదా, నువ్వు మునిగిపో అని దేవుడు విడిచిపెట్టలేదు. ఈ రోజు నిన్ను కూడా, ఇప్పటి వరకు నువ్వు దేవుణ్ణి కాకుండా వేరేవన్నీ చూసావా? బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, చాలా ఫ్రెండ్స్ని చాలా నమ్ముకున్నావా? వాళ్ళందరూ నిన్ను మోసం చేసి ఇబ్బంది కలిగించారా? ఏ విషయంలో నువ్వు మొత్తం అంతా మునిగిపోయానని అనుకుంటున్నావు? అయినను యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నా, రా అని అక్కడి నుంచి పైకి లేపి తర్వాత పేరుతో ఎంత గొప్పగా ఆశీర్వదించాడో మనం చూసాం. సంఘాన్ని అంతటిని కూడా, మొత్తం సంఘాన్ని అంతటిని కూడా నడిపించగలిగే వ్యక్తిగా దేవుడు పేతురు నిలిచాడు. నిన్ను నన్ను కూడా ఈ రోజున గొప్ప అద్భుతాలు చేయడానికి ఆయన చేపట్టుకున్నాడు. కొంచెం విడిచిపెడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. మునిగిపోతున్నావు అని తెలిసినప్పుడు మళ్ళా పట్టుకుంటూ ఉంటాడు. నువ్వు ఇబ్బందులకు వెళ్తున్న ప్రతిసారి కూడా ఆయన పట్టుకుంటూ ఉంటాడు. భయపడద్దు. అభిషేకం కలిగిన దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఈ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి.